ఆదివారం హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కవాతుకు మద్దతుగా ఆయా జిల్లాల్లో తెలంగాణ వాదులు సన్నాహాలు ముమ్మరం చేశారు. తెరాస, సిపిఐ, భాజపా సహా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజధానికి తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. నిర్మల్లో ఉపాధ్యాయ ఐకస చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. తెరాస, బీజేపీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ముందస్తు అరెస్టుల్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో పౌర హక్కుల సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. కరీంనగర్, వరంగల్ సరిహద్దు ఎల్కతుర్తి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ మార్చి విషయంలో ఈ రోజు వరకు కూడా కేసీఆర్ నోరు విప్పకపోవడం పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో తెలంగాణ మార్చి కొరకు దాన్ని జయప్రదం చేయడానికి సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉంటే, సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు గడిచిన 21 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. హన్మకొండలో ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. కవాతుకు ఎలాంటి అనుమతులు లేవన్న పోలీసు అధికారులు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ నారాయణగూడ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థి నేతలు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తమ కవాతును ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంక్ బండ్పైనే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని ఐకాస స్పష్టం చేసింది. సెప్టెంబర్ నుంచి అధికారులు కూడా పాల్గొంటా ఉన్నారు. మరి మాది కూడా మేము చూపిస్తామని చెప్పని మేమందరం కూడా పక్కన జరిగితే ఆ పనులన్నీ కూడా మీరు చేసుకుంటామని మేము అడుగుతా ఉన్నాం. వేలాది మంది ఈ రోజు ఇతర దేశంలో వస్తా ఉన్నారు. వాళ్ళ సేవలు ఎవరు చేయాలి? తెలంగాణ ఇస్తామని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేస్తే కవాతు వాయిదాకు ప్రయత్నిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న పోలీసులు కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తల జోలికి మాత్రం పోవడం లేదన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించాలి. వచ్చే శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెడతామని ప్రకటిస్తే ఖచ్చితంగా తెలంగాణ మార్చి వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు తెలంగాణ కవాతును ముందుండి నడిపిస్తామన్నారు. నా శవం మీదనే జార్ఖండ్ అవుతుంది అని బీహార్ చీఫ్ ప్రసాద్ అన్నాడు. నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్ దాన్ని చూస్తా ఉన్నారు. అందుకని నేను బాధపడుతుంది. ఇది ఎఫెక్ట్ మాకు అవుతుంది, నాకని కూడా ప్రజలకు అవుతుంది అనిపిస్తా మాకు.